ప్లెజెంట్ ఫ్రెండ్షిప్ ఆ ఎమోషనల్ సాంగ్ నుంచి బయటకు వచ్చేద్దాము. సో సినిమా ఎడిటింగ్ తర్వాత చూసేది మీరే కాబట్టి మీ బీజిఎంతో మమ్మల్ని చాలా భయపెట్టారు. ఓకే, అది పక్కన పెడితే బీజిఎం కొట్టక ముందు మీరు భయపడిన సందర్భాలు ఏంటి? అంటే డైలీ నైట్ వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు అది ఆ హాంటింగ్ ఒక్కడనే పడుకుంటే వర్క్ కూడా నైటే చేయాలా? అంటే నైట్స్ అంటే మాకున్న డెడ్ లైన్స్ ఎప్పుడు అలానే ఉంటాయి. సో నైట్స్ కూడా పని చేయాల్సి వస్తుంది బేసిక్గా. సో వర్క్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏముండదు. ఇంటికి వెళ్ళాక ఒక్కడనే పడుకున్నప్పుడు హనుమాన్ చాలీసా చదువుకొని పడుకోవాల్సి వచ్చేది. సో అది చాలా హాంటింగ్గా ఉండేది. ఏదైనా డిస్టర్బింగ్ మూమెంట్ ఉందా సినిమా చూస్తున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు? ఎనీ డిస్టర్బింగ్ మూమెంట్ అని నేను చెప్పలేను, కానీ డెఫినెట్లీ ఇంపాక్ట్ ఇచ్చిన మూమెంట్స్ మాత్రం అట్లీస్ట్ ఒక 4 to 5 ప్లేసెస్లో. అది ఎన్నిసార్లు చూసినా, అంటే టు బి బ్రూటల్లీ ఆనెస్ట్, ఇవాళ కూడా చూశాను నేను మళ్ళీ ఇంటర్వెల్ అది సౌండ్ చెక్ అవుతున్నప్పుడు చూశాను. సో నేను మళ్ళీ భయపడ్డాను. అది మీరు లైక్ అది మళ్ళీ ఫ్రెష్గా ఎడిట్ అయ్యి వచ్చింది, సౌండ్ సింక్ చేసుకుని చూసేసరికి నాకు ఎక్కడ జంప్ స్కేర్ వస్తుందో నాకు తెలియదు. సో నేను సడన్గా చూసేసరికి లైక్ ఒక కామన్ ఆడియన్లో చూశాను. ఐ వాస్ లైక్ కొంచెం గజ్ అంటది కదా, షివరింగ్ వచ్చి. ఓకే, సో ఫైనల్గా మీ సొల్యూషన్ హనుమాన్ చాలీసా? అబ్బయ్య హనుమాన్ చాలీసా. ఓకే, అది కూడా అంట దగ్గర పెట్టుకోండి అమ్మా, కొంచెం వీలైతే బై హార్ట్ చేసుకోండి రాని వాళ్ళు. షూర్గా నేను ఒక మామూలుగా మనము హనుమాన్ చాలీసాలు చాలా వర్జన్స్ విన్నాము. కొంతమంది అది ప్రశాంతత కోసం పీస్ఫుల్ వర్జన్స్ ఉన్నాయి, కొంతమంది నిజంగా డివోషనల్గా ట్రాన్స్లో హనుమాన్ చాలీసా చేస్తారు. కొంత మోస్ట్లీ మనకి ఇట్స్ పాపులర్ విత్ దోస్, ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు ఒక భయం వేసిన వాళ్ళు, ఒంటరిగా ఫీల్ అయిన వాళ్ళు ఒక ధైర్యం కోసం హనుమాన్ చాలీసా చదువుతారు. సో నేను దాన్ని అభయ హనుమాన్ చాలీసా అని నేను ఒకటి కంపోజ్ చేసుకున్నా. డెఫినెట్గా ఈ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత అది ఆదిత్య మ్యూజిక్లోనే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. దానికి డిమాండ్ ఎలాగూ పెరుగుతుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి వన్స్ అగైన్. సో 2025 అనేది చాలా చాలా మెమరబుల్ ఇయర్ అండి. ఆర్టిస్ట్గా నేను ఆల్మోస్ట్ December 2011లో నన్ను జాబ్ క్విట్ చేసి వచ్చాను యూఎస్ నుంచి. అండ్ అక్కడి నుంచి ఇప్పుడు చూసుకుంటే 2025 December ఇది. సో ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 14 years ఆఫ్ అది వనవాసం అంటారు కదా, నాకు టీఎఫ్ఐకి బానిసగా బతికాను నేను ఈ 14 years. సో ఈ ఇయర్ అనేది అంత ఫ్రూట్ఫుల్గా నాకు ఉండింది. స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి నుంచి నేను మ్యూజిక్ చేసిన ఫిలిమ్స్ కథా కమామిషో అని ఒక సినిమా రిలీజ్ అయింది. అండ్ అది మంచి రామ్ కామ్, మ్యూజికల్లీ చాలా క్రిటికల్లీ ఎక్లెయిమ్డ్ అది. అండ్ అలానే కంటిన్యూటీలో బాపు అని ఒక విలేజ్ డ్రామాకి మ్యూజిక్ చేశాను. అండ్ రీసెంట్గా మా బన్నివాస్ గారితో మిత్రమండలి మూవీ చేశాను. అండ్ ఆ సాంగ్స్ అన్నీ కూడా మీరు చాలా ఆదరించారు. అండ్ ఇప్పుడు ఈషా ఫిలింతో ఒక హారర్ థ్రిల్లర్తో మీ ముందుకు వస్తున్నాను. సో ఇన్ని జానర్స్ ఒక ఇయర్లో మ్యూజిక్ డైరెక్టర్గా నాకు రావడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఇయర్ నేను రచయితగా సంక్రాంతికి వస్తున్నాలో సాంగ్ రాయడం జరిగింది. అది ఎంత బ్లాక్ బస్టర్ మీకు తెలుసు. అండ్ ఓజీలో హంగ్రీ చిట్టా వచ్చింది. సో ఇట్లా చాలా మెమరబుల్. మన శ్రీ విష్ణు గారు కూడా #సింగిల్లో రాశాను. సో మోర్ దెన్ ఎనీథింగ్ నాకు ఒక గ్రాటిట్యూడ్ లాగా అనిపిస్తుంది అనమాట కమింగ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో ఈ ఇయర్ నాకు ఎన్నో ఇచ్చింది, అలానే ఈషా రూపంలో ఒక థియేట్రికల్ హిట్ కూడా ఇస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. అండ్ దీనికి ముఖ్య కారణమైన నాకు అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ గారికి, సార్ లవ్ యూ. జర్నీ ఈజ్ అ మెమరబుల్ జర్నీ. ఎందుకంటే 2 years అయింది ఎగ్జాక్ట్గా. ఇవాళ మార్నింగ్ కూడా నేను వాట్సాప్లో మన పాత క్లిప్స్ అన్నీ చూసుకోవడం, మార్నింగ్ జనవరి నుంచి Jan 24 నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఇట్ వాస్ లైక్ వెరీ 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 అన్ఫర్గెటబుల్ జర్నీ అని చెప్పొచ్చు. అండ్ ఆయన చాలా నేర్చుకున్నా, ఆయన పేషెన్స్, ద వే హీ కన్సీవ్డ్ ద ఫిలిం, అండ్ ఆయన సాధించిన విధానం, అవుట్పుట్ అనేది ఇన్క్రెడిబుల్ అది. అండ్ అలానే నాలాంటి ఎంతోమంది యంగ్ టాలెంట్స్కి ఇలాంటి స్టేజ్ని ఇచ్చి అండ్ సినిమాకి ఇలాంటి ఒక రీచ్ తీసుకొచ్చి, ఒక బస్ తీసుకొచ్చి మీ అందరి ముందు తీసుకొస్తున్నందుకు బన్నివాస్ సార్ అండ్ వంశీ నందిపాటి గారు, కుడోస్ టు యూ సార్. ఎందుకంటే మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అనేది నాలాంటి ఎంతోమందికి అది ఒక డోర్ ఓపెన్ అవుతుంది ఈరోజు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంత బాగుంది అని అందరు మాట్లాడుతున్నారు. సో దానికి ముఖ్య కారణం ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఐ వాంట్ టు కాల్ మై ఫ్రెండ్ అండ్ మై బ్రదర్ అసోసియేట్ కుశల్.
ఒకసారి స్టేజ్ మీదకి వస్తే. సో కుశల్ నేను ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది 10th ఫిలిం ఇది. ఈజ్ బీన్ లైక్ మై సౌండ్